దర్శకుడు ప్రకాష్ రాజ్ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై లీగల్ నోటీస్ పంపించి 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశామని భానుప్రకాష్ తెలిపారు. కోట్లాది మంది హిందువులు ఆరాధించే సీతారామ లక్ష్మణులను ప్రకాష్ రాజ్ ఉద్దేశపూర్వకంగా అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను కోరారు. హిందువులకు వెంటనే ప్రకాష్ రాజ్ క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఆయన హిందూ దేవతామూర్తులను కించపరిచేలా మాట్లాడితే హిందూ సమాజం వెలివస్తుందని భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. ప్రకాష్ రాజ్ అనే ఒక నీచుడు, దుర్మార్గుడు ఈరోజు శ్రీరామచంద్రమూర్తి గురించి, లక్ష్మణస్వామి గురించి, సీతమ్మ గురించి అవహేళనగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒళ్ళు కొవ్వెక్కి ప్రకాష్ రాజు మాట్లాడుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త. తమాషా అనుకుంటున్నావా? హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మాట్లాడి రాక్షస ఆనందం పొందుతున్నావు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించి ఉంటే వారి గురించి ప్రస్తావన చేసే ధైర్యం ఉందా నీకు? ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ రామరాజ్యం కావాలని చెప్పి కోరుకుంటుంటే ఈ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి గురించి అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజు మా లీగల్ అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా మేము ప్రకాష్ రాజ్కి లీగల్ నోటీస్ పంపిస్తున్నాం. 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ కూడా వారి మీద హిందువుల తరపున వారిని చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మంచిది కాదు. దీని మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి మేము పోలీస్ శాఖని విన్నవించుకుంటున్నాం. అలాగే వారికి కూడా ఒక కంప్లైంట్ కూడా వారికి కూడా ఇవ్వబోతున్నాం. ఇది మంచిది కాదు. ప్రకాష్ రాజ్ ఉద్దేశపూర్వకంగా నేను చాలా రోజుల నుంచి